వరలక్ష్మి వ్రతం రోజు ఫ్రూట్స్ అండ్ నానబెట్టిన శనగలు కాకుండా నా చేతులతో నేను 5 రకాల వెరైటీస్ అయితే చేద్దాం అనుకున్నాను. అలానే చేశాను. ఏమేం చేశానంటే పూర్ణాలు, మినపప్పు గారెలు, చింతపండు పులిహోర, సేమియా కేసరి అండ్ పొంగలి. సీరియస్లీ నాకు పూర్ణాలు చేయడం అంత పర్ఫెక్ట్గా రాదు, ఎప్పుడు సరిగా రాలేదు. ప్రతిసారి నూనె మొత్తం పాడైపోయేది. బట్ ఈసారి ఆ లక్ష్మీదేవి దయ ఏంటో కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఒక్క పూర్ణం కూడా నూనెలో విడిపోలేదు. ప్రసాదాలు చాలా ఎక్కువ క్వాంటిటీలో చేశాను. మార్నింగ్ 2 o'clock మొదలు పెడితే 5 o'clock కంప్లీట్ అయ్యాయి. ఇవి అమ్మవారికి ప్రసాదంగా అండ్ అలాగే మేము తినడానికి, ఇంకా మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ పంచడానికని చాలా ఎక్కువ క్వాంటిటీలో చేశాను. నా కళ్ళు చేతులు చాలా పెద్దవన్నమాట. ఎవరికన్నా పెట్టినా ఎక్కువగానే పెడతాను. ఇంట్లోకి ఏమైనా చేసినా కానీ ఎక్కువగానే చేస్తాను. కొద్దిగా చేయడం నాకు చేత కాదు, నా కళ్ళ కానవు. ఏదో పేరుకు పెట్టామని కొంచెం పెట్టడం నాకు నచ్చదు. ఎప్పుడైనా చల్లే బావిలోని నీరే ఎక్కువగా ఊరుతుంది. ఇదైతే నేను గట్టిగా నమ్ముతాను. ఇంతగా మీరేమంటారు?